నానాస్ హాయ్. విశ్వక్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నేను మీతో కలిసి ఆహాలో పనిచేశాను. ఐ హ్యావ్ అ ఫ్యూ ఎక్స్పీరియన్సెస్ విత్ యూ. చాలా చాలా యూఆర్ వెరీ వార్మ్ అండ్ నైస్ పర్సన్. ఒక గ్రూప్ ఆఫ్ డెబ్యూటెంట్స్ ఇలా వచ్చి సినిమా తీస్తున్నారంటే మమ్మల్ని సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇట్ గివ్స్ అ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ టు అ లాట్ ఆఫ్ న్యూ టాలెంట్ సిట్టింగ్ అవుట్ దేర్. ఈ సినిమాకి 4 పిల్లర్స్. మా శ్రీకాంత్, ఈశ్వర్, స్నేహ అండ్ హర్షిత్. ఈ 4 పిల్లర్స్ ఇలా నించోడానికి మెయిన్ ఫౌండేషన్ మా వాసు. He has given bloody everything. He's put in his life into this movie. Thank you so much Vasu for giving us this beautiful Divana. కొంచెం టెన్షన్ అవుతుంది లోపల మాట్లాడుతుంటే. వాసు నేను కలీగ్స్ మాత్రమే కాదు, వీఆర్ ఫ్రెండ్స్ అండ్ యాక్చువల్లీ వీఆర్ ఫ్యామిలీ. కాబట్టి నేను ఏదో ఒక జోక్ వేస్తా. చిన్నప్పుడు నేను గోదావరిలో ₹1 కాసేసి, దేవుడా పెద్దయ్యాక నాకు ఒక మంచి ఫ్రెండ్ ఇవ్వు అంటే పెద్దయ్యాక నిన్ను ఇచ్చి ఈడు జాలే నీ మొహానికి అన్నాడు. జోక్స్ అపార్ట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్ వాసు. నేను లాస్ట్ టైం మిమ్మల్ని అందరినీ కలిసినప్పుడు చెప్పాను మా సినిమా జానర్ ఏంటి అంటే అందరూ గుండెలు పిండేసే జానర్ ఇది అని చెప్పాను నేను. ఐ వాంట్ టు రీఐట్రేట్ దట్ అగైన్. ఈ సినిమాలో మా మున్నా అమ్ము ఫస్ట్ ఫ్రేమ్ నుంచి మిమ్మల్ని నవ్విస్తారు, ఏడిపిస్తారు, వాళ్ళతో లవ్లో పడేలా చేస్తారు. లాస్ట్కి వచ్చేసరికి అబ్బా వీళ్ళిద్దరూ కలిసిపోతే బాగుందిరా బాబు అని మీరు నిజంగా లోపల నుంచి ఫీల్ అయ్యేలా చేస్తారు. సినిమా అయిపోయిన తర్వాత ఏం తీసాడ్రా డైరెక్టర్, గుండెలు పిండేశాడు అనిపించుకునేలా శ్రీకాంత్ తీశాడు. హీస్ డన్ అ ఫ్యాబులస్ జాబ్. లిటరలీ హీస్ పుట్ ఇన్ లైఫ్ ఇన్ టు దిస్ ఫిల్మ్. తర్వాత మా ఈశ్వర్ మీరు డెబ్యూటెంటే కానీ ఈ సినిమా చూసిన తర్వాత మీ డెబ్యూటెంట్ అంటే ఎవరు నమ్మరు. ఏంటి మోసం చేస్తున్నారా పబ్లిసిటీ కోసం అనుకుంటారు. యు హవ్ రియల్లీ డన్ అ ఫెనామినల్ జాబ్ ఈశ్వర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వంశీ, మానస, ఝాన్సీ, రిషి, సాయి మనీంద్ర అందరూ, మహేష్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దేర్ ఫర్ అస్ ఆల్ ద టైమ్. మీ ఎఫర్ట్స్ అన్ని స్క్రీన్లో కనిపిస్తున్నాయి. ఇది కాకుండా మా ఏడీ టీమ్ ప్రతి సినిమాకి వచ్చేలాగే మా సినిమాకి కూడా బోల్డ్ అని సినిమా కష్టాలు అసలు స్టార్టింగ్ నుంచి. బట్ ఎన్ని కష్టాలు వచ్చినా మమ్మల్ని వదిలిపెట్టకుండా ఇవాల్టి దాకా మాతో ఉన్నారు. టు ద హోల్ ఏడీ టీమ్ థ్యాంక్ యూ సో మచ్. అది కాకుండా ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ ద మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఫర్ మీ ఇన్ మై జర్నీ, అల్లు అరవింద్ గారు. సార్ మీరంటే నాకు చాలా 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 ఇష్టం సార్, ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. నాకు మీతో ఒక 6.5 years జర్నీ ఉంది. ప్రాబబ్లీ నేను ఏ ఫిలిం స్కూల్కి వెళ్ళినా నాకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఉండదేమో. ఐ హ్యావ్ సో మెనీ లెర్నింగ్స్, లెసన్స్, ఎక్స్పీరియన్సెస్ అండ్ మెమరీస్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నేను అసలు చాలా ప్రివిలేజ్డ్గా ఫీల్ అవుతున్నా. ఒక స్టాల్వర్డ్ దగ్గర నేను ఇంటర్న్షిప్ చేసినట్టే 6.5 years. ఇట్ వాస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ సార్. ఒక పర్సనల్ యానెక్డోట్ ఇస్తాను నాకు అరవింద్ సార్తో ఉన్నది. ప్రాబబ్లీ వాసు యూ ఆల్సో మైట్ రిమెంబర్ దిస్. ఒకరోజు ఆయన ఇన్స్టాగ్రామ్ నుంచి ఒక రీల్ ఫార్వర్డ్ చేశారు నాకు. వాసుకు కూడా చేశారు యాక్చువల్లీ. ఇది ఆ రీల్ ఏమంటుందంటే, ఒక అతను అడుగుతాడు వాట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్, ఈజ్ ఇట్ ద జర్నీ ఆర్ ద డెస్టినేషన్. దానికి అదర్ పర్సన్ చెప్తాడు ఇట్ ఈస్ ద కంపెనీ అని. He sent that to me and actually that created a lot of impact in the way I started seeing life. Thank you so much for always being there for me, sir. You are my guardian angel. I love you. నిజంగా అందరం ప్రాణం పెట్టి దీవానా సినిమా చేశాము. మీ అందరికీ ట్రైలర్ చాలా నచ్చింది అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చితే మీ అందరూ ఈ ట్రైలర్ని షేర్ చేయండి. ఇట్ విల్ రియలీ హెల్ప్ ద మూవీ రీచ్ టు వైడర్ ఆడియన్స్. June 19th సినిమా రిలీజ్ అవుతుంది. థియేటర్స్లో కలుద్దాం. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. ఐ థింక్ దిస్ ఈస్ ద మోస్ట్ వైరల్ ప్రొడ్యూసర్ స్పీచ్ అనుకుంటా నాకు తెలిసి ఇప్పటి వరకు మేము చేసిన అన్ని ఈవెంట్లో. ఎస్ వాసు గారు ప్లీజ్ కంటిన్యూ.